జై తెలంగాణ, జై కేసీఆర్. సింగరేణి యాజమాన్యం 40 లక్షల టన్నుల బొగ్గు మీద హరీష్ రావు గారు ఏదైతే వెబ్సైట్లో తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఆర్టీఐలో తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నటువంటి క్రమంలో హైదరాబాదులో కానీ, రామగుండంలో కానీ, భూపాల్పల్లిలో కానీ, కొత్తగూడెంలో పెట్టినటువంటి ఈ మీటింగుల తర్వాత, సింగరేణి పరిరక్షణ సదస్సుల తర్వాత ఏరియా జీఎంలు ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఏమని ఇస్తున్నారు? మేము అడిగే ప్రశ్న, వెబ్సైట్లో పొందుపరిచినటువంటి బొగ్గు నిల్వలు పొందుపరిచినటువంటి ఈరోజు కానీ ఆ రోజు కానీ బావుల మీద లేవు, దీనికి ఎవరు బాధ్యులు, దీనిపైన విచారణ జరిపించమని మేము అడిగినాం. కానీ ఈరోజు ఏరియా అధికారులు, ఏరియా జీఎంలు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసినట్టయితే ఈ 2 రోజుల నుంచి ఏమంటున్నారు? బొగ్గు రవాణా అనేది చాలా సక్రమంగా, పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క కిలో బొగ్గు కూడా అక్రమ రవాణా చేయట్లేదు, అవినీతి జరగట్లేదు, అమ్ముకోవట్లేదు, దుర్వినియోగం చెయ్యట్లేదు అని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము అడిగిన ప్రశ్న అదా? మీరు తిన్నారు, మీరు అమ్ముకున్నారు, పైసలు తీసుకున్నారు అని మేము అడిగినామా? నువ్వెందుకు దొంగ అంటే భుజాలు దాడుకుంటున్నావు? కాబట్టి ఇక్కడ కూడా నువ్వు దొరికిపోయినావు. మొదట ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మేము ఒప్పుకున్నట్టుగా ఈరోజేమో మళ్ళీ మేము బొగ్గు అక్రమ రవాణా చెయ్యలేదు, దీనికి జీపీఎస్ ఉన్నది, ట్యాగ్ చేస్తూ ఉన్నాము, ఆర్ఎఫ్ఐడి ఉన్నది, లైడార్ సర్వేలు ఉన్నాయి, ఇంకేదో చెప్తా ఉన్నాం. లేదా ఇండోనేషియా, చైనా లాగా నువ్వు ఇంకా శాటిలైట్ కానీ ఇంకా చెప్పట్లేదు నయం. ఏది ఏమైనా ఈరోజు చూపించినటువంటి బొగ్గు నిల్వలు అనేటువంటిది బావుల మీద లేవు అనేటువంటిది వాస్తవంగా మేము పరిశీలించినప్పుడు కానీ, లేదా ఆడ ఉన్న కార్మికులు చెప్తున్నటువంటిది కానీ, లేదా ఈరోజు ప్రైవేట్ కంపెనీలు ఓబీ తీసేటువంటి క్రమంలో 1 సీమ్ 2 సీమ్లో వచ్చేటువంటి బొగ్గులో ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, బూడిద, దుమ్ములు, షేల్ లాంటి దాన్ని అవన్నిటిని కూడా ప్రైవేట్ కంపెనీలతోటి, టిప్పర్లతోటి ఈరోజు మా కోల్ స్టాక్ యార్డ్లలో తీసుకొచ్చి పోస్తున్నది వాస్తవమా కాదా అని అడుగుతాం. ఈరోజు మహిళా సోదరిమణులు పూలు లేకపోతే ప్లాస్టిక్ పూలతోటి బతుకమ్మని పేరుస్తున్నారు, లేదా బతుకమ్మ పేర్చే క్రమంలో తంగేడు పూలు పెట్టుతున్నటువంటి మధ్యలో ఈ చెత్త అనేది ఆకులు అనేసి వేసి ఎట్లయితే నింపుతున్నామో, ఈరోజు సింగరేణి జీఎంలు కూడా ఈరోజు బొగ్గుతో బతుకమ్మలు పేరుస్తున్నారు అనేటువంటిది. ఈ చెత్త వేసే బదులుగా లోపల మట్టి పోసి, ఆ మట్టి మీద నల్లటి మట్టి పోసి, ఆ మట్టి మీద షేలు బండలు పోసి, ఆ మీద బొగ్గును కప్పి పేర్చుతున్నటువంటిది ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, ఇందులో నీ ప్రయోజనం ఏమి దాగి ఉన్నది? నీ ప్రమోషన్ కోసమా, నీ డైరెక్టర్ల కోసమా, లేదంటే నువ్వు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికా, లేకపోతే కార్మికులను మభ్యపెట్టడానికా, సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్నది నువ్వా, ఈరోజు మేమా అని అడుగుతున్నది ఈరోజు కార్మిక వర్గం. కాబట్టి అధికారులారా, మీరు 11 ఏరియాలలో చేస్తున్నటువంటి జీఎంలు అయితేంది, మీకు సహకరిస్తున్నటువంటి ఏజెంట్ మేనేజర్లు, కొద్ది మంది అధికారులు చేస్తున్నటువంటి ప్రక్రియ వలన ఈరోజు సింగరేణికి ఒక మచ్చ ఏర్పడతా ఉన్నది. దీంతో మొత్తం సింగరేణి అధికారులకే ఒక చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మీరు, ఒక 50-60 మంది అనేటువంటిది. ఇది మీ పై స్థాయి అధికారులు చెప్తున్నారు అనేదో, ప్రభుత్వం చెప్తుందనో మీరు ఈరోజు ఇలాంటి చర్యలు చేపట్టడం అనేటువంటిది సరికాదు. తప్పును తెలుసుకొని ఇప్పటికైనా క్షమించమని కార్మిక వర్గాన్ని కోరాల్సిందిగా ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఈరోజు మీరు పిఆర్పి కోసము రోడ్ ఎక్కుతున్నారు, పే అప్గ్రేడేషన్ కొంతమంది కోసం రోడ్ ఎక్కుతున్నారు. ఈరోజు గోదావరి ఖనిలో అయితేంది, శ్రీరాంపూర్లో అయితేంది, కొత్తగూడెంలో అయితేంది, వందలాది మంది ఒక ఐక్యంగా మీరు బల ప్రదర్శన చూపిస్తూ వీధిలో పోరాటం చేసేటువంటి పరిస్థితికి నెట్టబడినటువంటి క్రమంలో, దానికి ముందు అధికారులు చెప్పినటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే, రానటువంటి బొగ్గును ఉత్పత్తి చూపించి దాన్ని లాభాలు చూపిస్తుంటే
మేము మీకు లాభాల వాటా ఇవ్వాలనా అంటే పిఆర్పి ఇవ్వాలనా అనేది, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే మీకు పే చెయ్యాలా అనేటువంటి అధికారులు అన్నారు అని అంటే మీరు కొద్దిమంది చేసిన అధికారుల వల్లనే ఇతర అధికారులు కూడా లక్షలాది రూపాయలు 2-3 సంవత్సరాల పిఆర్పిని ఒక్కొక్కరు యావరేజ్గా 10 లక్షల రూపాయలు నష్టపోతున్న దానికి కొద్దిమంది చేసినటువంటి అధికారులే బాధ్యులు అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అధికారులారా ఈరోజు సంస్థ కోసం మీరు ఆలోచించమని, ఈ సంస్థ పరిరక్షణ కోసం మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలి అనేటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తా ఉంది.